ఇవాళ ఉదయం వేకోజామున నేచర్స్ కాల్ కొరకు లేచి మళ్ళీ పడుకున్నాక ఒక కల వచ్చింది నాకు. ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేసింది. ప్రపంచ ఏక ప్రభుత్వపు పోలీసులు అందరూ అరబ్బుల డ్రెస్లో ఉన్నారు. వాళ్ళు కొంతమంది కత్తులు, కొంతమంది తుపాకులు పట్టుకొని ఊరూరా ఇల్లు వాడవాడ తిరుగుతున్నారు. టీవీల్లో వార్తలు వస్తున్నాయి. ఎవరైతే యేసు ప్రభువును మొక్కుతున్నారో కత్తి పెట్టి వాళ్ళ మెడకాయ మీద కొడితే తల కొబ్బరి బోండంలాగా ఎగిరిపోయి నేల మీద దొర్లి పడిపోతూ ఉంది. ఇటువంటి దృశ్యాలన్నీ ఊరూరా జరుగుతున్నాయి. టీవీల్లో చూపిస్తున్నారు. నేను ఒక విశాలమైన ఇంట్లో ఉన్నాను. నా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు నాతో. చిన్న చిన్న పిల్లలు కూడా, పాకే పిల్లలు కూడా ఉన్నారు, దోగాడే పిల్లలు ఉన్నారు. అనేక మంది యవనస్తులు ఉన్నారు నా బిడ్డలు. కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. నేనున్న ఊళ్ళో కూడా ఓ 50-60 మంది ఆ ప్రపంచ ప్రభుత్వ పోలీసులు వచ్చారు. వాళ్ళందరూ అరబ్బుల అవుట్ఫిట్లో ఉన్నారు. భయపడిపోతున్నాము. ముందుగా నన్ను పట్టుకుంటారేమో, చంపుతారేమోనని. మెంటల్గా నేను రెడీ అయిపోయా. నన్ను చంపని పర్వాలేదులే, ఇంకా జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది, ఏముంది, చంపితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అంతే కదా. అవకాశం ఉన్నంత వరకు పోరాడాము. వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం, పర్వాలేదు అని. ఈ లోపల ఒకసారి బాత్రూమ్కి వెళ్ళొద్దామని కలలోనే వెళ్ళొచ్చేసరికి ఆ 50-60 మంది ఆ విశాలమైన ఇంట్లోకి వచ్చారు. అన్ని గదులు వెతికి అతడేడి అని బహుశా నన్ను కూర్చోమని, నా పేరైతే ఎత్తలేదు కానీ అతడు లేడే ఇక్కడ అని అడుగుతున్నారు. తర్వాత ఆయన మనకు కావలసింది ఇతడు కాదులేండి, అతన్ని వదిలేద్దాం, అతనితో మనకి ఇప్పుడు పని లేదు అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళలో నుండి ఒకతను మిలిటరీ యూనిఫామ్ కాకుండా తెల్ల లాల్చీ పైజామా వేసుకున్న ఒకతను వచ్చాడు. అతను ఒక అరబ్ ముస్లిం లాగానే ఉన్నాడు. అతను బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చి ఏడి ఆయన అని అడుగు. అప్పుడు నేను బాత్రూమ్ నుంచి అప్పుడే బయటకు వచ్చాను. మీరు రండి సార్, మీరు నాతో రండి, మీకే ఆపద రాదు, నాతో పాటు ఉండండి మీరని నన్ను తీసుకెళ్ళి ఆ సైనికులందరూ ఒక దగ్గర నిలబడితే వాళ్ళ గుంపులో తీసుకెళ్ళి నన్ను నిలబెట్టాడు. అది పెద్ద సముద్ర తీరం. పెద్ద ఓడల్లో నుండి పెద్ద పడవల్లో మనుషులు వస్తూ ఉన్నారు. ఆ సముద్ర తీరంలోనే వచ్చే వాళ్ళందరినీ కూడా ఏవో కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళు వినకపోతే నరికేస్తున్నారు. తలలు ఎగిరి పడుతున్నాయి భీకరంగా. నేను మాత్రం ఆ నరుకుతున్నటువంటి ఆ గుంపు లోపలనే నన్ను దేవుడుంచి నా మీదకి ఎవరి దృష్టి రాకుండా కాపాడుతున్నాడు. మరికొంతకాలము నీకు పని ఉంది నా కుమారుడా, మరికొంతకాలం నీకు పని ఉంది అని ప్రభు చెబుతున్నాడు నా చెవిలో. ఇలాగా వేకోజామునే నాకు కల వచ్చింది ప్రియులారా. జరగబోతున్న విషయం దేవుడు నాకు చూపించాడు. జరుగుతుందని 40 ఏళ్ల నుండి నేను చెబుతున్నటువంటి సంగతి ఇవాళ దేవుడు నాకు చూపించాడు. ఇంకా నా కళ్ళ ముందు ఆ దృశ్యాలు అలాగే ఉన్నాయి. చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ప్రియులారా. మనము మేల్కొనవలసిన అవసరం ఉంది. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ
వాక్య పఠనము, లేఖన ధ్యానము నిర్లక్ష్యం చేస్తూ, ఏకాంత ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ, సువార్త ప్రకటన నిర్లక్ష్యం చేస్తూ ఇలాగే బ్రతికేస్తే నేను చెప్పిన ఈ రోజులు వస్తాయి. ఆ తర్వాత ఏం చేస్తాం మనం? ప్రపంచ ఏక ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత కత్తులు తల్వార్లు పట్టుకొని ఊరూరా తిరిగి తలకాయలు కొబ్బరి బొండంలాగా నరికి అవతల బారేస్తూ ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తామా? అప్పుడు సువార్త ప్రకటిస్తామా? అప్పుడు బైబిల్ చదువుతామా? ఇంటింటా దూరి బైబిల్ ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి తగలబెట్టేస్తున్నారు. చాలా భయం వేసింది నాకు. ప్రభువా, ఈ ఘోరమైన విపత్తు ఏమిటి? నీ ప్రజలు ఏమైపోతారు, ఎలాగా అని మనస్సులోనే ప్రార్థిస్తూ ఆ గుంపులో నేను ఒక మధ్యలో ఉన్నాను. వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ గుంపులో, ఆ సైనికుల గుంపు మధ్యలోనే నన్ను ఉంచాడు దేవుడు. మరికొంతకాలం నీకు పని ఉన్నది నా కుమారుడా అని చెబుతున్నాడు. అంతలో మెళుకు వచ్చేసింది.